ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆ, మరి ఈ యొక్క నవంబర్ మాసంలో మన యొక్క అంశము మరి క్రైస్తవ సిద్ధాంతాలు, క్రిస్టియన్ డాక్ట్రైన్స్, ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ ఎదుగుదలకు ఉపయోగపడేటటువంటివి బేసిక్ డాక్ట్రైన్స్ గురించి ధ్యానం చేస్తున్నాము. అందులో భాగంగా నేటి ధ్యానాంశము ఫెయిత్ యాజ్ అష్యూరెన్స్, విశ్వాసము హామీగా. మరి నేటి ధ్యానం కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం, ఈ యొక్క 11వ అధ్యాయం చాప్టర్ ఆన్ ఫెయిత్గా మరి మనము ఆ, 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 అనుకుంటూ ఉంటాము. మరి ఈ యొక్క అధ్యాయం అంతా కూడా విశ్వాసం గురించి, విశ్వాస వీరుల గురించి రాయబడి ఉంటున్నది. ఆ మొట్టమొదటి వచనములో, హెబ్రీ 11 మొదటి వచనములో, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. నౌ ఫెయిత్ ఈస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్, ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. విశ్వాసం ఉంచటం. మరి ఈరోజు ఈ యొక్క అంశం విశ్వాసం హామీగా అనేటటువంటి దీని గురించి మనము ధ్యానం చేయబడి ఉంటున్నామండి. ఈ యొక్క క్రైస్తవ జీవితంలో ఇక విశ్వాసం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. క్రైస్తవ జీవితమే మరి విశ్వాసముతోటి యేసును ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించడం ద్వారా మన క్రైస్తవ జీవితం ప్రారంభమవుతుంది. విశ్వాసన కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ముందు ఉన్నటువంటి పందెపు రంగంలో ఓపికగా పరిగెత్తమని పౌలు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క విశ్వాసనకు కర్త అయి ఉంటున్నాడు. కాబట్టి ప్రారంభం నుంచి అంతం వరకు కూడా నడిపించేటటువంటి వాడు అంటున్నాడు. కాబట్టి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులారా. కాబట్టి వాట్ ఈస్ ఫెయిత్, విశ్వాసం అనేటటువంటిది ఏంటి, నిశ్చయత అంటే ఏంటిది అన్నటువంటిది మనం అనుకున్నప్పుడు, ఆలోచించినప్పుడు, విశ్వాసం అనేటటువంటిది ఎవరైనా లేదా దేనిపైన పూర్తి నమ్మకము లేదా విశ్వాసము, కంప్లీట్ ట్రస్ట్ ఆర్ కాన్ఫిడెన్స్ ఇన్ సమ్వన్ ఆర్ సంథింగ్. కాబట్టి ఎవరి మీదనన్నా లేకపోతే ఏదైనా దేని మీదన్నా మరి సంపూర్ణంగా మరి పూర్తి నమ్మకం లేదా విశ్వాసం. ఆ విశ్వాసం ఉన్నప్పుడే అండి మనము వాళ్లకు బాధ్యతలను అప్పగించగలము. విశ్వాసం ఉన్నప్పుడే పిల్ల నమ్మకత్వము సంపూర్ణంగా ఆ దేవుడి మీద విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైన అసాధ్యం అని బైబిల్ చెప్తుంది. కాబట్టి పిల్లల యొక్క విశ్వాసం చాలా మరి ప్రాముఖ్యమైనటువంటిది. చిన్న ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలను కూడా పెకిలించవచ్చు అని చెప్తున్నారు. క్రైస్తవ జీవితము, క్రైస్తవ భక్తులు అందరూ కూడా పిల్లల యొక్క విశ్వాసంతో ఎన్నో గొప్ప కార్యాలు, సాహస కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. విశ్వాసంతో నమ్మి దేశం కాని దేశాలకు వెళ్ళటము, ఆ కొత్త ప్రాంతంలో దేవుని కొరకు భయంకరంగా ఉండటం అనేటటువంటిది మనము గమనిస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి పూర్తి నమ్మకమే కాకుండా ప్రత్యేకంగా దేవుడు మరియు ఆయన వాగ్దానాలపై నమ్మకాన్ని సూచిస్తుంది పిల్లారా. ఇట్ ఇస్ ఆల్సో స్పెషల్లీ రిఫర్స్ టు ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ హీస్ ప్రామిసెస్. కాబట్టి పిల్లారా, దేవుడి మీద కనపడినటువంటి దేవుని నమ్మకము, ఆయన యొక్క వాగ్దానాలు, ఈ యొక్క బైబుల్ అంతా కూడా పిల్లారా దేవుని యొక్క వాగ్దానాలు. స్టాండింగ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ అని ఒక పాట పాడుతుంటాం. దేవుని యొక్క వాగ్దానాలు అదేదో జనవరి 1వ తారీఖే కాకుండా ప్రియులారా, మరి సంవత్సరం అంతటికి కూడా అవసరమైనటువంటి ప్రతి సమయంలో, ప్రతి ఒక్క సందర్భంలో మరి దేవుని యొక్క వాగ్దానాలు ఉంటున్నాయి. ప్రతి దినం కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని యొక్క వాగ్దానాలను ఆయన బయలుపరుస్తాడు. ఆయన ఉద్దేశాలను తెలుసుకుంటాం ప్రియులారా. కాబట్టి వీటన్నిటికి కూడా విశ్వాసం అవసరము. అంతేకాకుండా భరోసా, అష్యూరెన్స్. మనకు మరి ఏంటంటే నమ్మకంగా లేదా నిశ్చయంగా ఉండేటటువంటి స్థితి ప్రియులారా. ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్ కాన్ఫిడెంట్ ఆర్ సర్టన్. కాబట్టి విశ్వాసంలో ఉండేటటువంటి వారు పిల్లారా, మరి పేతురు యేసు వైపు చూస్తున్నంతసేపు సముద్రంలో కూడా నడుచుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే గాలి వైపు చూచాడో
మునిగిపోసాగాను అని చెప్పి మనం చూస్తున్నాం ప్రియులారా. ద మోమెంట్ యూ స్టార్ట్ లుకింగ్ ఎట్ అదర్ థింగ్స్, ద వరల్డ్లీ థింగ్స్, వారితోటి మాట్లాడటం, ముచ్చట్లు వీటిల్లో ఉన్నప్పుడు పిల్లరా ఆత్మీయంగా మునిగిపోవటం అనేటిది మనం చూస్తాం. కానీ యేసు వైపు చూస్తున్నంతసేపు యేసు కలిగిన మనసు కలిగి ఉంటాం. అంతకంతకు వర్ధిల్లుతూ ఉంటాం ప్రియులారా. కాబట్టి నమ్మకము లేదా నిశ్చయంగా ఉండే స్థితి మనం ఆశించేది నిజంగా ఫలిస్తుందనే అంతర్గత విశ్వాసాన్ని తెలియజేస్తుంది పిల్లరా. కాబట్టి రిఫ్లెక్ట్స్ ద ఇన్నర్ కన్విక్షన్ దట్ వాట్ వి హోప్ ఫర్ విల్ ఇండీడ్ కమ్ టు ఫ్రూషన్. కాబట్టి ఫలిస్తుంది, మనం ఆశించేది నిజంగా జరుగుతుంది అని. ప్రియులారా, ఎంత గొప్ప సత్యం ప్రియులారా. కాబట్టి ఆ నిశ్చయత, అష్యూరెన్స్, మరి రక్షణ నిశ్చయిత కూడా అవసరము. ప్రభువుని తెలుసుకున్న తర్వాత రక్షణ, దేవుని బిడ్డలము అన్నటువంటి ఆ యొక్క నిశ్చయిత పిల్లల మరి కాబట్టి విశ్వాసంతో ప్రభువును ఆయన యొక్క వాగ్దానాలను నమ్మటము, మరి ఆటి యందు ముందుకు వెళ్ళటం అనేటువంటిది అవసరము. మరి యొక్క గ్రీకు అర్థం కూడా విశ్వాసాన్ని గురించి ఆలోచించినప్పుడు ద గ్రీక్ వర్డ్ ఫర్ ఫెయిత్ ఈజ్ పిస్టిస్. పిస్టిస్ అన్నటువంటి పదము నుంచి దాని యొక్క అర్థం ఏంటి అంటే దృఢమైన ఒప్పించటము, ఫర్మ్ పర్సువేషన్, హామీ లేదా దృఢ నిశ్చయం, అష్యూరెన్స్ ఆర్ కన్విక్షన్ పిల్లల. ఆ నమ్మకాలు, ఆ కన్విక్షన్, ఆ దృఢ నిశ్చయము, హామీ, అష్యూరెన్స్. కాబట్టి ఆ యొక్క వాటితోటి ఫర్మ్ పర్సువేషన్, మరి ప్యాషన్ తోటి ముందుకు వెళ్ళటం, దృఢమైనటువంటి ఒప్పించటం అనేటటువంటిది ప్రియులారా దేవుని వాగ్దానాలపై ఆధారపడటాన్ని సూచిస్తుంది పిల్లారా. ఆయన పాత్రపై లోతైన నమ్మకంతో మరి ఇది పాతుకుపోయి ఉంటున్నది పిల్లారా. కాబట్టి ఈరోజు చదువుకున్నటువంటి పాఠ్య భాగం హెబ్రీ 11వ అధ్యాయం 1వ వచనం చూస్తే మరి విశ్వాసాన్ని మనం అర్థం చేసుకోవటం. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఫెయిత్, అండర్స్టాండింగ్ ఫెయిత్. మరి దీంట్లో మనం ఆలోచించినప్పుడు నిరీక్షణలో నమ్మకము, కాన్ఫిడెన్స్ ఇన్ హోప్. కాబట్టి ప్రియులారా, మనకున్నటువంటి వాగ్దానం మీద మనం నమ్మకం చెందటము, మరి దేవుని వాగ్దానాలలో ఆ విశ్వాసం, లోతైనటువంటి నిశ్చయిత పిల్లలు. ఫెయిత్ ఈజ్ డీప్ సీటెడ్ అష్యూరెన్స్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్. దేవుని యొక్క వాగ్దానాల మీద సంపూర్ణంగా ఆ నమ్మిక ఉంచటము, నిశ్చయిత కలిగి ఉండటము. మరి అంతేకాకుండా పిల్లల యొక్క విశ్వాసం అనేటటువంటి దృఢమైనటువంటి నమ్మకత్వము, మరి నిశ్చయిత, మరి అంతేకాకుండా కనిపించని వాటి గురించినటువంటి నిశ్చయిత. మరి 2వ కొరింథీ 5:7 వచనంలో చూస్తే వెలి చూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము గనక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియో ఎల్లప్పుడూ ధైర్యము కలిగిన వారమై ఉన్నాము. ఆమెన్. కాబట్టి చూడండి పిల్లరా, మరి ఏంటి దేర్ ఫోర్ we are always confident knowing that whilst we are at home in the body, we are absent from the Lord. For we walk by faith, not by sight. Walk by faith, ప్రియులారా. వెళ్ళి చూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము. మన యొక్క జీవితాల్లో ప్రియులన్నీ సొఫిస్టికేటెడ్ అన్నీ వచ్చి ఉంటున్నాయి. ఇన్స్టెంట్లో మనం ఇట్లా అంటే ఆర్డర్ అయితే వచ్చేస్తున్నాయి. కాబట్టి అటువంటిది కాదు, కానీ ఇది విశ్వాసంతోటి, విశ్వాసపు క్రియలు, ఎంతో దృఢ నిశ్చయంతో దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మిక ఉంచి కాన్ఫిడెన్స్, ట్రస్ట్, టోటల్ సరెండరెన్స్, టోటల్ డిపెండింగ్ ఆన్ గాడ్. కాబట్టి దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క కాపరులుగా పిల్లారా మనం ఇది తెలుసుకోవాలా. సంపూర్ణంగా ఆయన మీద డిపెండ్ అయ్యి ముందుకు వెళ్ళటం పిల్లారా. ప్రభువుని తెలుసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి దేవుడు నాకు సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడటము. ఇప్పటి వరకు కూడా ఎవరిని మరి ఈ యొక్క మరి అప్పు అడగటం కానీ ఆ రీతిగా చేయకుండా సంపూర్ణంగా ప్రియులు ఎప్పుడు ఏది అవసరం అది దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడు అనుగ్రహిస్తూ అన్ని విధాలుగా కూడా మా బిడ్డల యొక్క చదువుల్లో కానివ్వండి, వివాహాల విషయంలో, ఇంకా మా యొక్క అవసరతలన్నింటిలో కూడా దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు పిల్లలు. కాబట్టి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఉండటము. మరి బైబిల్లో కూడా కొన్ని వచనాలు చూసినట్లయితే హెబ్రీ 11 ఈ యొక్క అధ్యాయంలోని 6వ వచనంలో చూస్తే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు
తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడును ఆయనయు నమ్మవలెను కదా అని చెప్పి అంటున్నాడు పిల్లల. కాబట్టి విశ్వాసం లేకుండా దేవుని సంతోషపడటం అనేటువంటిది అసాధ్యం. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. కాబట్టి పిల్లలారా, ఒకవేళ విశ్వాసి, అందుకే విశ్వాసులం అని చెప్పి అంటాం. ఆ పేరు ఉంటున్నది. దేవుని యందు విశ్వాసం ఉంచేవాళ్ళు, దేవుని యొక్క వాగ్దానాల మీద నమ్మిక ఉంచేటటువంటి వారు, దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళేటటువంటి వారు పిల్లలారా. ఈ వాక్యం ఎంత చెప్తుంది? విశ్వాసం లేకుండా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం. మరి యేసు ప్రభువుని గురించి దేవుడేమన్నాడు? ఈయనే నా ప్రియ కుమారుడు. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దిస్ ఈస్ మై బిలవడ్ సన్ అండ్ ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ విత్ హిమ్. మరి మరి ఆ రీతిగా పిల్లల మనం గూడా ఆయన యొక్క బిడ్డలం అని జెప్పి మరి ఆయన మన ఎడల ఆ రీతిగా ఆలోచిస్తున్నాడు. మరి ఆయన్ను సంతోషపరిచేటటువంటి రీతిగా మనం గూడా ఉండాలి. విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారమే ఉంటున్నాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం కూడా చూస్తే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి ఇక్కడ చూడండి, వినుట వలన విశ్వాసం. ద మోర్ యూ హియర్, ద మోర్ యూ లిసన్ టు గాడ్. మరి అయితే యేసు పాదముల యొద్ద ఉండి ఆయన మాటలు వింటుందంట. మార్త అయితే అనేక మాటల గురించి విచారంగా ఉంటున్నది. కాబట్టి ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్ ద మెసేజ్ అబౌట్ క్రైస్ట్. క్రీస్తు యొక్క సందేశం, క్రీస్తు యొక్క ధ్యానాలు, ఆయన చెప్పింది కూడా నా యొక్క బోధనలు అనుసరించేటటువంటి వాళ్ళు ధన్యులు అని వాక్యం చెప్తుంది. మరి యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం చూస్తే, అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. కాబట్టి అడిగేటటువంటి వాళ్ళు సందేహం లేకుండా విశ్వాసంతో అడగాలి అని చెప్పి ఇక్కడ మరి వాక్యంలో యాకోబు భక్తుడు చెప్తున్నాడు పిల్లారా. ఆస్క్, బిలీవ్ అండ్ నాట్ డౌట్. అడగండి, నమ్మండి, మరి సందేహించకుండా పిల్లలు. అపనమ్మకమే అన్నటువంటిది ఉండకూడదు. చూచి నమ్మిన వాళ్ళకంటే చూడకుండా నమ్మినటువంటి వాళ్ళు ధన్యులు అని చెప్పి వాక్యం చెప్తుంది పిల్లలు. కాబట్టి ఈ యొక్క విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనటువంటిది క్రైస్తవ జీవితంలో. మరి దీన్ని పెంపొందించుకోవటానికి హౌ వి గ్రో ఇన్ ఫెయిత్. కాబట్టి ఇది మరి చేయవలసినటువంటిది భరోసాలో జీవించటం. లివింగ్ ఇన్ అష్యూరెన్స్. ఆ నిశ్చయితతో ప్రియులారా. మరి ఆ యొక్క కల్టివేట్ ఫెయిత్ అమిడ్స్ అన్సర్టనిటీస్. ఎన్నో అన్సర్టనిటీస్ ఉంటాయి. మనకు ఎన్నో మరి భవిష్యత్తు గురించి అంతా గ్లేరింగ్‌గా ఉంటది. అర్థం కానటువంటి స్థితి. క్రాస్ రోడ్స్‌లో ఉంటాం. కెరియర్స్ విషయం, వివాహ విషయం, మరి మా దేవుని చిత్తం తెలుసుకోవటంలో, నోయింగ్ గాడ్స్ విల్, వీటన్నిటిలో ప్రియులారా మనము మరి దేవుని యొక్క వాగ్దానాలను పట్టుకొని మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారమే ఉంటాం. భరోసాలో జీవించటం పిల్లలు, విత్ కాన్ఫిడెన్స్. మరి రోజువారీ నమ్మకం పిల్లల, డే బై డే, అనుదినం కూడా పిల్లల తను తాను ఉపేక్షించుకొని సిలువను మోస్తూ అనుదినం నన్ను వెంబడింపవాలని ప్రభువారు చెప్పి ఉంటున్నాడు. కాబట్టి ఎంగేజ్ ఇన్ ప్రేయర్ అండ్ స్క్రిప్చర్ టు స్ట్రెంగ్తెన్ ఫెయిత్. విశ్వాసంలో ఎప్పుడు ఎదుగుతామండి? వాక్యము ద్వారా. మరి మరి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మళ్ళా తిరిగి మనం ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడతాం. ఈ 2 కూడా చాలా అవసరము. ప్రతిదినం కూడా ప్రియులారా, ఈ రెండిటి ద్వారా మనం ఎంతో దేవునికి సన్నిహితంగా అవుతాం. గొప్ప భక్తులైనటువంటి వాళ్ళందరూ కూడా ఏదేదో నో షార్ట్ కట్స్ ప్రియులారా. మనకు కావాల్సిందంతా కూడా దేవుని యొక్క వాక్యం చదవటము, మరి దేవుని సన్నిధిలో ప్రార్థించటం, ఎంతగా గోజాడటం దేవుని సన్నిధి. ప్రతి దినం కూడా మరి నేను నా భార్య ఇద్దరం దేవుని సన్నిధి లెగిచిన వెంటనే మరి చేసేటటువంటి పని ఏంటంటే, ఇద్దరం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం, గోజాడతాం. మా కుటుంబం కొరకు, మా బిడ్డల కొరకు, మా బిడ్డల కొరకు, మరి అనేక మరి పరిచర్యలకు విషయం కానివ్వండి, అనేక స్పెషల్ రిక్వెస్ట్ వస్తుంటే వాటి గురించి ప్రార్థన చేస్తుంటాం. దేవుని సన్నిధిలో పోరాడతాం. బంధువుల గురించి, మిత్రుల గురించి ప్రియులారా ఎంతగా మనం ప్రార్థించవలసినటువంటి వారం ఉంటున్నాం. ఆ రీతిగా ప్రార్థించటం వలన మనం ఎంతగా దేవునికి దగ్గర అవుతాము. మరి అంతేకాకుండా ప్రియులారా, మనం బలం పొందిన కొలది మనం ఇతరులను కూడా ప్రోత్సహించాలి. ఇతరులను కూడా కష్టపడుతున్న వారిని ఉద్ధరించడానికి మరి మన యొక్క విశ్వాస ప్రయాణాన్ని మనము మరి వి నీడ్ టు షేర్ అవర్ ఫెయిత్ జర్నీ టు అప్లిఫ్ట్ దోస్ స్ట్రగ్లింగ్. ఆత్మీయంగా స్ట్రగుల్ అవుతున్నటువంటి వారు ఉంటూ ఉంటారు. అనేక పోరాటాలు, అనేక సమస్యలు పురిలాల, ఇరుకులు, ఇబ్బందులు పురిలాల, సమస్యలు, శోధనలు.
అటువంటి వారిని కూడా పర్సనల్‌గా మరి కౌన్సిల్ చేయటం అనేటువంటిది కూడా అవసరము. మరి ముగింపుగా విశ్వాసం అనేటటువంటిది క్రైస్తవ సిద్ధాంతాలకు హామీగా మరి కేంద్రంగా ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకుందాం. ఫెయిత్ యాస్ అష్యూరెన్స్ ఈజ్ సెంట్రల్ టు క్రిస్టియన్ డాక్ట్రిన్స్. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులారా. విశ్వాసం లేకుండా మనము దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యము. ఇది దేవునితో మన సంబంధాన్ని మరియు సవాళ్ళను కూడా మరి ప్రతిస్పందిస్తూ ఉంటది ప్రియులు. ఇట్ షేప్స్ అవర్ రిలేషన్‌షిప్ విత్ గాడ్ అండ్ రెస్పాన్సెస్ టు ఛాలెంజెస్. మరి అంతే కాకుండా ఇది మరి ఎంబ్రేస్ దిస్ ఫెయిత్ కాన్ఫిడెంట్‌లీ యాంకర్డ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ప్రియులారా అది లంగర్ వేయబడినటువంటి విధంగా ఈ విశ్వాసాన్ని నమ్మకంగా మనము మరి స్వీకరిద్దాము. హెబ్రీ 12:2 కూడా మనం కూడా ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. కాబట్టి ప్రియులారా లుకింగ్ అంటు జీసస్. అందుకే మా యొక్క రేడియో ప్రోగ్రామ్ కూడా యేసు వైపు చూచుచు అన్నటువంటి శీర్షిక మీద మరి ఆహ్, ప్రతి శనివారం మరి ఆదివారం గూడా అది బ్రాడ్‌కాస్ట్ అవుతుంది ప్రియులారా. కాబట్టి చర్యకు పిలుపు మనం గూడా ప్రియులారా ఈ యొక్క విశ్వాస ప్రయాణాన్ని మరి ప్రతిబింబిద్దాం. మరి దేవుని వాగ్దానాలలో నమ్మకమైనటువంటి నిశ్చయత జీవించడానికి దేవుడు మనకు మరి సహాయం చేయునుగాక. మరి ఈ యొక్క మరి ఈ విశ్వాసాన్ని, ఈ యొక్క వెలుగుని ఇతరులకు గూడా మరి మనం సంపూర్ణంగా సమర్పించుకొని ప్రియులారా మరి అనేకులను కూడా ఈ విశ్వాసపు మార్గంలో నడిపించేలాగాన దేవుడు మనందరికి సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుడు, దయగల నాయన తండ్రి, తండ్రి, తండ్రి మీ వైపు చూస్తున్నాం ప్రభువా. వి గివ్ యూ గ్లోరీ, వి గివ్ యూ ప్రైజ్ అండ్ వి గివ్ యూ ఆనర్ ఓ ఫాదర్. ఓ గొప్ప తండ్రి, తండ్రి, తండ్రి మీరే ప్రభువా సహాయం చేయండి నాయన. విశ్వాసం తండ్రి మరి ఈ యొక్క అంత్య దినములలో విశ్వాసంలో కనుగొందున అంటున్నారు ప్రభు. గొప్ప నాయన తండ్రి సహాయం చేయండి. యేసు వైపు చూచుచు ప్రభు మరి తండ్రి విశ్వాసంలో ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా మమ్మల్ని ఒప్పిస్తాడు, ఎంతగా మమ్మల్ని నడిపిస్తాడు, గైడ్ చేస్తాడు. మరి తండ్రి సత్య మార్గంలో నడిపిస్తాడు ప్రభు. గొప్ప నాయన మీరే సహాయం చేయండి ప్రభు. విశ్వాసంతో మీ కొరకు గొప్ప కార్యములు చేయటానికి సహాయం చేయండి. హెబ్రీ 11 మేము మరొకసారి చదివి ప్రభా ఎన్ని సాహస కార్యాలు చేశారు నాయన. ఈ దినాల్లో కూడా ప్రభా మీ యొక్క భక్తులు తండ్రి విశ్వాసంతో తండ్రి సంపూర్ణంగా నమ్మి తండ్రి మీ కొరకు బలమైన కార్యాలు చేస్తున్నారు. తండ్రి మీరే సహాయం చేయండి. ఈ దిన దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునామ మీకు అందరికి కూడా వందనాలండి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మరి ఆశీర్వదింపబడితే మరి ఇతరులతో కూడా షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.